Hello friends, welcome to TechFacts Telugu YouTube channel. Name Rafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక సూపర్ స్టార్ ఎడిషన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. ఇది లాంచ్ అయిన రోజే చెప్పాను మీకు సేల్స్లో ఖచ్చితంగా ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పి. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా కూడా ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న ఫోన్ కూడా అదే iQOO 9SE అనమాట. 30,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళ కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా మంచి అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఇది ఖచ్చితంగా ఆ పర్టికులర్ బడ్జెట్లో సూపర్ హిట్ అవుతుందని చెప్పాను కదా. సో అందులో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే. ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ దీంట్లో సపరేట్గా ఇంటెలిజెంట్ డిస్ప్లే టెక్నాలజీ ఉంటుంది, డిస్ప్లే చిప్ ఉంటుంది. సో దీనివల్ల మీకు MEMC కావచ్చు, గేమింగ్లో మీకు ఆటో ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్స్ కావచ్చు, ఇంకా స్మూత్ గేమింగ్ కావచ్చు, అండ్ 4D గేమింగ్ వైబ్రేషన్స్ కావచ్చు, ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావచ్చు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావచ్చు, 120Hz AMOLED స్క్రీన్ కావచ్చు, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. కాబట్టి 30,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక సూపర్ స్టార్ అనమాట. సో ఇదే iQOO 9SE మొబైల్. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన క్విక్ రివ్యూని కూడా మీకు షేర్ చేస్తాను. సో బాక్స్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే iQOO 9 అని రాసి ఉంటుంది, సైడ్కి మాత్రం iQOO 9SE అని ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.01 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 1.15 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. కాకపోతే 1 కొంచెం క్రాస్ అయింది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మన దగ్గర ఉంది సన్సెట్ సియరా. ఇది కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ లైట్ పడినప్పుడు కొంచెం కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కలరు. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఇంకొక చిన్న బాక్స్ ఉంటుంది. దీంట్లో యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఆ తర్వాత ఫోన్ ఉంటుంది, అండ్ ఒక TPU కేస్ ఉంటుంది. మంచి క్వాలిటీ TPU కేస్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఒక 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్రిక్ ఉంటుంది. అండ్ ఒక Type-C కేబుల్ ఉంటుంది. అండ్ మీకు Type-C to 3.5mm హెడ్ ఫోన్ జాక్ సంబంధించి ఒక డాంగుల్ కూడా వీళ్ళు బాక్స్లో ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయమే చెప్పాలి. సో ఇది బాక్స్లో వచ్చే కంటెంట్ అనమాట. ఇది మీకు 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వీళ్ళు 75% జస్ట్ 18 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. జనరల్గా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండింగ్ కాబట్టి వీళ్ళు కూడా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇదే మీకు iQOO 9SEకి సంబంధించిన సియరా బ్లూకి సంబంధించిన డిజైన్. సో బ్యాక్ సైడ్ మీకు చూస్తే సింగిల్ కలర్ లాగే ఉంటుంది, కానీ మీకు లైట్ పడినప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్ కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. బాటమ్ సైడ్ మీకు iQOO బ్రాండింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కెమెరా మాడ్యూల్లో 3 కెమెరాస్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీనికి ఉందని చెప్తున్నారు. అండ్ మీకు ఇక్కడ LED ఫ్లాష్లు అయితే కనిపిస్తాయి. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ బటన్స్, అలాగే మీకు పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ పైన మీకు డిజైన్ ఉంటుంది కొంచెం గ్రిప్ లాగా. అండ్ బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేసేది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. మెయిన్ మైక్రోఫోను అండ్ మీకు Type-C పోర్టు, ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది, రెండో స్పీకర్ మీకు ఇయర్ పీస్లో ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండవు అనమాట. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ ఎలా ఉందంటే చాలా హ్యాండీగానే ఉందని చెప్పాలి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మీకు ప్రాపర్ పొజిషన్లో ఇచ్చారు. అండ్ సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇది గ్లాస్ ప్రొటెక్షన్తో ఉంటుంది, గ్లాస్ బాడీ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు పండా గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. మెటల్ చేసేసి ఉండటం వల్ల మీకు కొంచెం పర్లేదు, చేతిలో మాత్రం కొంచెం హ్యాండీగానే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే కూడా నియర్లీ 6.6 ఇంచెస్ కావడం వల్ల మీకు మీడియా కన్జంప్షన్కి, గేమింగ్కి మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. అండ్ డే టు డే లైఫ్లో రెగ్యులర్ టాస్క్లు, రెగ్యులర్ యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా మీకు సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది. వెయిట్ మాత్రం బ్యాలెన్సింగ్గానే అనిపిస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన ఓవర్ వ్యూ అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. iQOO 9SEలో మీకు 6.62 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ 1200 నిట్స్ ఉంటుంది మ్యాక్సిమం బ్రైట్నెస్. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ పండా గ్లాస్ ప్రొటెక్షన్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 888 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 5 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.84 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 660 GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ 4K వరకు ఉంటాయి. రెండోది 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ని యూజ్ చేశారు. 120 degrees వైడ్ యాంగిల్ ఇది కవర్ చేస్తుంది. మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రోని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు పంచువల్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ని యూజ్ చేశారు. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే దీంట్లో సప్లై చేస్తారు. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఫన్ టచ్ OS 12తో ఇది ఇస్తున్నారు. అండ్
ఈ డిస్ప్లే మీకు ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ టెక్నాలజీతో వస్తుంది. ఎంఈఎంసీ కావచ్చు, గేమింగ్ వైబ్రేషన్స్ కావచ్చు, అంటే చాలా రకాల ఫీచర్స్ అయితే ఈ డిస్ప్లేకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ అనమాట. ఒకసారి దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే ఇది ఫన్ టచ్ వాయిస్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12లో ఉన్న ఏవైతే డిఫాల్ట్ థీమింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయో దీనికి కూడా ఉంటాయి. దీనివల్ల కొంచెం థీమింగ్ అనేది డిస్ప్లే క్వాలిటీ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు ఆండ్రాయిడ్ 11తో కంపేర్ చేసుకుంటే. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ని దీంట్లో కూడా వెళ్ళి యూజ్ చేశారు. సో ఆల్రెడీ నేను గూగుల్ డైలర్లో మీకు ఆ రికార్డింగ్ అనేది ఎలా తీసేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం ఒకసారి సెట్టింగ్స్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చూపిస్తుంది. అలాగే మన దగ్గర ఉంది 12GB ర్యామ్ వేరియంట్ అండ్ 4GB మీకు వర్చువల్గా ర్యామ్ అనేది ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఆండ్రాయిడ్ 12 అని చూపిస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్తో ఇది వచ్చింది. ఆల్రెడీ ఒక అప్డేట్ కూడా దీనికి రోల్అవుట్ చేశారు. అప్డేట్ కూడా నేను చేసేసాను. అండ్ మనం ఒకసారి యాప్స్ విషయానికి ఒకసారి వెళ్తే దీంట్లో కూడా కొన్ని డిఫాల్ట్గా బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఫేస్బుక్ కావచ్చు ఇలాంటివి, అండ్ అవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. అండ్ మీరు ఒకసారి డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే నేను కొన్ని వీడియోస్ అయితే ప్లే చేసి చూశాను. వీడియో క్వాలిటీ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. నైట్ కండిషన్లో కావచ్చు, డేలైట్ కండిషన్లో కావచ్చు, డిస్ప్లే మాత్రం సూపర్గా ఉంది. అండ్ ఇది మీకు వైడ్ L1 సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. అంటే మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరాకి దీంట్లో మెయిన్ బ్యాక్ సైడ్ ఉన్న 48 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇది మాత్రం సూపర్గా పనిచేస్తుంది. అండ్ మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇమేజెస్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కలర్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, చాలా నీట్గానే ఉన్నాయి. అండ్ మీకు బొకే షాట్స్ కూడా చాలా నీట్గా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు ఏదైతే సెల్ఫీ కెమెరాలో మీరు డిఫాల్ట్గా ఒకేసారి షాట్ తీసినప్పుడు ఏమవుతుందంటే మీకు బ్లర్నెస్ అనేది, అంటే పోర్ట్రేట్ షాట్ తీసినా కానీ బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కసారి బ్లర్ అవ్వదు. దానికి మీరు ఏం చేయాలంటే డిస్ప్లే కెమెరాలోనే ఒక ఫీచర్ ఉంటుంది, అక్కడే డిస్ప్లే పైనే ఉంటుంది. మీరు ఓపెన్ చేయగానే బొకే అని అక్కడ మీకు మ్యాక్సిమం లెవెల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు బొకే షాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. బొకే షాట్స్ మాత్రం ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా సూపర్గా అయితే వస్తుంది. అండ్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఫ్లాగ్షిప్ ఐఎస్పీ ఉంటుంది కాబట్టి ఇమేజ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా నీట్గా ఉంటుంది. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్తో తీసినప్పుడు కూడా. అండ్ మీకు బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కదా, సో దాంతో నేను కొన్ని వీడియోస్ కూడా తీశాను. వీడియో క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగుంది. అండ్ మీకు స్టెబిలైజేషన్ కూడా సూపర్గా ఉంది. మీరు నడుస్తున్నప్పుడు కావచ్చు, ఉరుకుతున్నప్పుడు కావచ్చు, మీకు స్టెబిలైజేషన్ అయితే బాగానే మెయింటైన్ చేస్తుంది. అండ్ దీంట్లో ఎలాంటి గింబల్ టెక్నాలజీస్ మాత్రం లేవు, రెగ్యులర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయినా కానీ మీకు వీడియో క్వాలిటీ మాత్రం ఓకే బాగానే ఉందన్నమాట. సో మెయిన్ హైలైట్ దీంట్లో కెమెరా, ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సూపర్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో మీకు 4500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 66 watts హార్డ్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. 75% ఏమో మీకు నియర్లీ 18 నిమిషాల్లో ఫిల్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. జనరల్గా ఇప్పుడు 66 watts అంటే ఆ పర్టికులర్ బడ్జెట్లో చాలా రీజనబుల్ అనే చెప్పాలి. మంచి ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చారు. అండ్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ మీకు టైప్-C పోర్ట్, దీంట్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు, దీనికి ఒక డాంగిల్ ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ ఉంటే మీరు ఫస్ట్ ఆ డాంగిల్ కనెక్ట్ చేసుకొని దీనికి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని పాటలు వినాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. ఇది ఒకటైతే మీరు నోటీస్ చేయండి. ఓవరాల్గా 30,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది చాలా మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. సో సూపర్ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ నేను సజెస్ట్ చేయదగ్గ ఫోన్ కూడా అని చెప్తాను. మీకు ఐసిఐసిఐ కార్డ్ యూజ్ చేస్తే ఇది 30,999కి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కదా, ఒక లుక్ అయితే వేయండి. పర్టికులర్గా మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, సపరేట్గా గేమింగ్ కోసం సపరేట్ చిప్ ఉండాలి, అండ్ మీకు డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, అండ్ మీకు 4D గేమింగ్ వైబ్రేషన్స్ కావాలి, అండ్ మీకు బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావాలి, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీస్తున్నప్పుడు మీకు షేక్ అవ్వకుండా బ్లర్ అవ్వకుండా నీట్గా కావాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ iQOO 9SCకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.